Hi guys, here is the review of Dabba Cartel Telugu web series directed by Hitesh Bhatia. మెయిన్ రోల్ వచ్చేసి షబాన్ ఆజ్మీ, జ్యోతిక, శాలిని పాండే మెయిన్ రోల్ నటించారు. ఇక ఇదొక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ వీడియోలో ఈ డబ్బా కార్టెల్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ డబ్బా కార్టెల్ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇదొక మెయిన్ గా హిందీ వెబ్ సిరీస్ అనమాట. తెలుగుతో పాటుగా వివిధ లాంగ్వేజెస్ లో అంటే తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ లో అవుతోంది, అందుబాటులో ఉంది. ఇక ఈ డబ్బా కార్టెల్ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో అంటే లేడీస్ ని మెయిన్ రోల్ గా చూపించి క్రైమ్ థ్రిల్లర్ ని ఒక సస్పెన్స్ కి గురి చేసే ఒక వెబ్ సిరీస్ ని అయితే మన ముందుకు తీసుకొచ్చేసాడు. బేసిక్ గా ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే రాజీ ఒక హౌస్ వైఫ్ అన్నమాట. ఏ విధంగానే సరే తన భర్తకి జర్మనీకి వెళ్లి సెటిల్ అవ్వాలని ఒక కోరిక ఉంటది. చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అటు ఆఫీస్ వర్క్ పరంగా కూడా. దానికి రాజీ ఎలాగైనా సరే తన భర్తకి సహాయం అందించాలని చెప్పింది. లంచ్ బాక్స్ పేరిట ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తుంది. అందులోకి తన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి మాలా అనే ఒక స్త్రీని కూడా ఒక పార్ట్నర్ గా అనేది యాడ్ చేసుకుంటది సహాయకురాలుగా. మాలా ఏంటంటే ఒక వ్యక్తి చేతిలో మోసపోతుంది అన్నమాట. అతను చెప్పినట్టుగా లంచ్ బాక్సుల్లో ఫుడ్ తో పాటుగా గంజాయి కూడా రాజీకి తెలియకుండా బిజినెస్ చేయాలని చెప్పింది, అమ్మాలని చెప్పింది. తన లిస్ట్ ఇస్తాడు, వాళ్ళకి అందించాలని చెప్పింది, ఒత్తిడి తీసుకొస్తాడు. దాంతో మాల కూడా నో అని చెప్పకుండా అతనికి రాజీకి తెలియకుండా ఆ గంజాయి బిజినెస్ అనేది తనతో పాటు ఉంటూనే చేస్తూ ఉంటది. ఈ విషయం ఒకానొక దశలో రాజీకి తెలిసిపోతది. వాళ్ళతో పాటుగా షాహిదా అనే ఒక అమ్మాయి కూడా అందులో భాగం అవుతుంది. తనేంటంటే వాళ్ళకి ఆ లంచ్ బాక్స్ బిజినెస్ చేయడానికి ఒక బిల్డింగ్ ని అద్దెకు తీసిస్తుంది అనమాట. తను కూడా ఆ బిజినెస్ లో డ్రగ్స్ బిజినెస్ లో జాయిన్ అవుతది. ముగ్గురు కలిసి ఆ బిజినెస్ చేయాలని చెప్పిందే భావిస్తారు. ఇంతకీ ఆ ముగ్గురు డ్రగ్స్ బిజినెస్, ఆ గంజాయి బిజినెస్ ఎందుకు చేయాలనుకున్నారు, అలా చేసే క్రమంలో వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే పాఠక్ అనే ఒక డ్రగ్స్ ఇన్స్పెక్టరు ఈ విధంగా డ్రగ్స్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు, మెడికల్ ఫీల్డ్ ద్వారా ఇది సాగుతుందని చెప్పింది. ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. తన నుండి వీళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే ఈ రిమైనింగ్ స్టోరీ అనమాట వెబ్ సిరీస్ ది. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి కూడా దాదాపు 40 to 45 మినిట్స్ రన్ టైమ్ తో కొనసాగుతూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి డీప్ గా మాట్లాడుకుంటే గనక ఠానే కేంద్రంగా నడిచే రాజీ ఫుడ్ బిజినెస్ అనమాట. ఇది లంచ్ బాక్స్ ఫుడ్ బిజినెస్. దాంతో పాటుగా ఒక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. 2 కోణాల్లో ఈ సిరీస్ అనేది రన్ అవుతూ ఉంటది. ఒకే టైంలో ఒక మిస్టేక్ ని కప్పిపుచ్చేందుకు మరో మిస్టేక్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి రాజీ మరియు మాలది ఇతర క్యారెక్టర్స్ ద్వారా చూపించాడు దర్శకుడు హితేష్ భాటియా. ఒక తప్పుని కప్పిపుచ్చేందుకు ఇంకో తప్పుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఫార్మా కంపెనీలో ఏ విధంగా మెడిసిన్స్ లో ఏ విధంగా డ్రగ్స్ ఎక్కువ తక్కువ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే చూపించిన పాయింట్ కూడా బాగుంది. బేసిక్ గా 2వ ఎపిసోడ్ నుండి చూసే ఆడియన్స్ కి డబ్బా ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆ లంచ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అందులో లీనమయ్యేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో చాలా ఊపందుకుంటుంది వెబ్ సిరీస్ అన్నమాట. సంతోష్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి మాల రాజీలతో గంజాయి తర్వాత డ్రగ్స్ సేల్ చేయమని చెప్పడము, ఆ క్రమంలో వారికి షాహిదా తోడవడం వంటి సీన్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీరంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే సమయంలో రాజీ అత్తయ్య షీలా ఎంట్రీ ఇవ్వడం ఉత్కంఠని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా చేశారు డైరెక్టర్. దాంతో పాటుగా కొన్ని సీన్స్ అయితే ఒక న్యూ పాయింట్ తో ఒక న్యూ స్టోరీతో ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి ఈ వెబ్ సిరీస్ లో. ఇక ఇందులో ఉన్న మైనస్ విషయానికి వస్తే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గా క్యారెక్టర్ ను పోషించిన వ్యక్తి ఏదో అలా ఒక పవర్ఫుల్ గా కనిపించడం అనమాట. మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. దాంతో పాటుగా ఒక రిటైర్మెంట్ కు అంటే దగ్గరగా ఉన్న అధికారిగా ఆఫీసర్ గా చూపించడం ఒక మైనస్ గా అనిపించింది. ఆ కంపెనీ గతంలో తయారు చేసిన మెడిసిన్ వల్ల జరిగిన ప్రాణ నష్టం గురించి కూడా సింపుల్ గా చూపించేస్తారు. ఏదైతే ఒక కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చూపించినట్టుగా చూపించారో వెబ్ సిరీస్ లో, దాని ఫ్లాష్ బ్యాక్ కూడా మరీ అంత ఎంగేజ్ చేసే విధంగా లేదు. దాంతో పాటుగా కొద్దిగా స్లో నేషన్ తో వెళ్తూ ఉంటది, ఏదో లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఇక లాస్ట్ లో ఎవరికి ఊహకు కూడా అందని ఒక క్లైమాక్స్ తో సీజన్ 2 కు స్కోప్ ఉండేలా సీజన్ 1 అయితే ఎండ్ చేశారు. అది చాలా బాగా అనిపిస్తది. ఇక క్యారెక్టర్స్ పరంగా ఏదైతే
మెయిన్ రాజీ క్యారెక్టర్, మాలా క్యారెక్టర్, షబానా క్యారెక్టర్ నటించిన ముగ్గురు కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరారు. ఏదైతే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆ హావభావాల ఎక్స్ప్రెషన్స్ అనేది అంత క్లీన్ గా ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. ఆ టెన్షన్ ని క్యారీ చేయాలి ఫేస్ లో. దాని 100% వీళ్ళు ముగ్గురు కూడా సెట్ అయ్యారనే చెప్పాలి. ఒకానొక దశలో మాల క్యారెక్టర్ లో నటించిన తన పైన మాల అనే స్త్రీ పైన ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఆ విధంగా ఉంటాయి తన చేష్టలు అయితే. ఇక ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే మేలు అనుకుంటాను నేనైతే. ఉత్తమం అని నేను భావిస్తాను. ఎందుకంటే అసభ్య పదజాలము, బ్రుటల్ సీన్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇక ఆల్రెడీ మీరు కనుక ఈ డబ్బా కట్టలు వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.